అనకాపల్లి జిల్లాను అదృష్టం వరించిందని, భారీ పెట్టుబడులతో అదరగొడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా భవిష్యత్తులో దేశంలోనే నెంబర్ 1 జిల్లాగా అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాంబిలిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ ప్లాంట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. 5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ సంస్థ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. అనకాపల్లి జిల్లాను మళ్లీ అదృష్టం వరించింది. భారీ పెట్టుబడులతో అదరగొడతా ఉంది. భవిష్యత్తులో అనకాపల్లి జిల్లా భారతదేశంలోనే నెంబర్ 1 జిల్లాగా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ పక్కన రంగారెడ్డి జిల్లా ఉండేది చుట్టూరు. ఆ రోజు రంగారెడ్డి జిల్లా సమైక్య ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంత వెనుకబడిన జిల్లా. ఈ రోజు రంగారెడ్డి జిల్లా దేశంలోనే అత్యంత ధనిక జిల్లా. ఎన్నేళ్లంటే 25 ఏళ్లు. ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం మొత్తం కూడా పూర్తిగా ఇండస్ట్రీస్ వచ్చాయి. ఏదైనా పెట్టుబడులు వస్తే అవన్నీ అనకాపల్లి జిల్లాకే వస్తాయి. ఇది మరో రంగారెడ్డి జిల్లాగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సిఐ పార్ట్నర్షిప్ లో రెన్యూ ఎనర్జీ 82,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పటికీ 777 మెగావాట్లు విండ్, సోలార్ అనంతపూర్ జిల్లాలో పెట్టే పరిస్థితికి వచ్చారు. మళ్లీ అనంతపూర్, కర్నూలు రెంటుల్లో కూడా 10,370 కోట్ల రూపాయలు తొందరలోనే పనులు ప్రారంభిస్తారు. అంటే 2 ప్రాంతాల్లో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. అక్కడ మాత్రం సోలార్, విండ్ తో పవర్ జనరేట్ చేస్తున్నారు. రాంబలిలో పెట్టిన రెన్యూ సంస్థ చేస్తున్న సోలార్ ఇంగాట్ వేఫర్ ఉత్పత్తితో విదేశాలపైన మనం ఆధారపడే పరిస్థితి పోతుంది. ఇదే ప్రధానమంత్రి మోడీజీ గారి యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.